టాలీవుడ్లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరోయిన్ మీనాక్షి చౌదరి నేడు తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మీనాక్షి 1997 ఫిబ్రవరి 1న హర్యానా రాష్ట్రంలోని పంచకులలో జన్మించారు. ఆమె తండ్రి బిఆర్ చౌదరి భారత సైన్యంలో కల్నల్గా పనిచేశారు. మీనాక్షి తన విద్యను చండీగఢ్లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్లో పూర్తి చేశారు. మీనాక్షి చౌదరి మోడలింగ్ రంగంలో తన ప్రయాణం ప్రారంభించింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆమె మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి మొదటి రన్నర్ అప్ గా నిలిచారు. ఈ పోటీలో ఆమె ఫోటోజెనిక్ టైటిల్ను కూడా గెలుచుకున్నారు. ఈ పోటీ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. మీనాక్షి తన సినీ కెరీర్ను 2021లో ఇచ్చట వాహనములు నిలపరాదు చిత్రంతో ప్రారంభించారు. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఆమె హిట్ ది సెకండ్ కేస్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో నటించి లక్కీ భాస్కర్ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. మీనాక్షి చౌదరి కేవలం అందమే కాదు, మంచి నటి కూడా అని నిరూపించింది. ఆమె నటనలో సహజత్వం, పాత్రకు తగ్గట్టుగా మారే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మీనాక్షి తన కెరీర్లో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి బ్యాక్ టు బ్యాక్ మూవీ ఆఫర్స్తో దూసుకుపోతోంది. ఆమె రాబోయే చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మీనాక్షి చౌదరికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.